వినాయక చవితి రోజు గణపతిని ఇంటికి తీసుకొచ్చే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. వినాయకుడిని ఏ దిశలో పెట్టాలి, పూజలో మొదట ఏ పని చేయాలి, ఎన్ని రకాల పత్రాలతో పూజ చేస్తారు, గణపతికి ఏ నైవేద్యం పెట్టాలి, ముఖ్యంగా వినాయక చవితి రోజు చాలామంది తెలియకుండా చేసే ఈ ఒక్క పొరపాటు ఏమిటో తెలుసా? ఈ వీడియోలో వినాయక చవితి పూజను మొదటి నుంచి చివరి వరకు సులభంగా ఎలా చేయాలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడైన శ్రీ గణపతిని ప్రార్థిస్తూ ఈ వీడియోనైతే ప్రారంభిద్దాం. వినాయక చవితి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఒక పండగ. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించి పూజ చేసి నైవేద్యం సమర్పించి కుటుంబ సభ్యులు అందరూ కలిసి గణపతిని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఈ పూజలో ఏ పని ముందు చేయాలి, అలానే గణపతిని ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువుతో పూజ చేయాలి, ఇంకా ఎలాంటి నైవేద్యం పెట్టాలి, అలానే వినాయకుడికి పత్రాలు ఎందుకు సమర్పిస్తారు అనే ఈ 5 అంశాలు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఈ విషయాలన్నింటినీ కూడా అందరికీ అర్థమయ్యే సులభ పద్ధతిలో ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే చెప్పబోతున్నాను. కాబట్టి అందరూ కూడా కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వినాయక చవితి రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయబోయే ప్రదేశాన్ని కూడా శుభ్రంగా సిద్ధం చేసుకోవాలి. మీకు వీలైతే పూజా స్థలం ముందు ముగ్గు వేసుకొని పూలతో అలంకరించుకోవచ్చు. పూజకు ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అంటే చాలా ముఖ్యం. ఇక రెండవది, గణపతిని ఎక్కడ ప్రతిష్ఠించాలి. గణపతి విగ్రహాన్ని శుభ్రమైన పీటపై ఉంచుకోవచ్చు. పూజ చేసే సమయంలో కుటుంబ సాంప్రదాయాన్ని, ఇంటి ఆచారాన్ని అనుసరించటం చాలా అంటే చాలా ముఖ్యం. విగ్రహాన్ని పెట్టేటప్పుడు తొందరపడకుండా భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించాలి. మట్టి వినాయకుడిని ఉపయోగించటం చాలా అంటే చాలా శ్రేయస్కరం, పర్యావరణానికి కూడా అనుకూలమైన ఎంపిక. కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన దానికంటే మట్టి విగ్రహానికి కానీ పసుపు వినాయకుడికి కానీ ప్రాధాన్యతనైతే ఇవ్వండి. ఇక మూడవది, పూజకు కావలసిన ముఖ్యమైన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వస్తువులను మీరు ముందుగానే సిద్ధం చేసుకుంటే పూజ సమయంలో మీకు అస్సలు ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, దీపం, ధూపం, కొబ్బరికాయ, పండ్లు, నైవేద్యం, పూజా కలశం, గణపతికి సమర్పించే పత్రాలు. మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం అవసరమైన ఇతర పూజా సామాగ్రి అన్నీ లేకపోతే పూజ చేయలేమని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందుబాటులో ఉన్న వాటితో మీ సాంప్రదాయం ప్రకారం భక్తితో పూజ చేసుకోవచ్చు. వీటి అన్నిటికంటే ముఖ్యమైనది భక్తి. ఇక నాలుగవది, వినాయకుడికి పత్రాలు ఎందుకు సమర్పిస్తారు. వినాయక చవితి పూజలో పత్రాలకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. గణపతికి వివిధ రకాల ఆకులను భక్తితో సమర్పించే సాంప్రదాయం ఉంది. ప్రాంతం, కుటుంబ సాంప్రదాయం ప్రకారం పత్రాల జాబితాలో కొంత తేడా ఉండవచ్చు, కానీ అందుకే మీ ప్రాంతీయ లేదా పంచాంగం లేదా కుటుంబ పురోహితుల సాంప్రదాయాన్ని అనుసరించడం చాలా మంచిది. ఇక ఐదవది, దీపారాధన. ఇప్పుడు గణపతి ముందు దీపం వెలిగించాలి. దీపం వెలిగిస్తూ మనసులో ఒక మంచి సంకల్పం చేసుకోవాలి. విఘ్నేశ్వర, మా కుటుంబంలో సుఖశాంతులు ఉండేలా ఆశీర్వదించు. మా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సంపాదించు, అలానే ప్రసాదించు అని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించుకోవాలి. ఇక ఆరవది, నైవేద్యం. గణపతి అంటే మన అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది మోదకం. వినాయకుడికి మోదకం, ఉండ్రాళ్ళు వంటి నైవేద్యాలను అనేక ప్రాంతాల్లో సాంప్రదాయంగా అయితే సమర్పిస్తూ ఉంటారు. మీ ఇంటి సాంప్రదాయం ప్రకారం తయారు చేసిన నైవేద్యాన్ని భక్తితో సమర్పించుకోవాలి. నైవేద్యం పెట్టేటప్పుడు ఇదంతా భగవంతుడి అనుగ్రహమే అనే భావనతో సమర్పించడం చాలా ముఖ్యం.
ఇలా సమర్పించుకున్న తర్వాత ఇక 7వది గణపతి ప్రార్థన. ఇప్పుడు గణపతిని భక్తితో అయితే ప్రార్థిస్తూ ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా ముఖ్యం. లేదు అంటే మీకు తెలిసిన గణపతి స్తోత్రం, గణపతి అష్టోత్తరం లేదా గణేశ మంత్రాన్ని కూడా సాంప్రదాయం ప్రకారం పఠించవచ్చు. లేదు పై వాటికి ఏవి కూడా మాకు చదవటం రాదు అంటే ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని జపించుకున్నా సరిపోతుంది. ఇక 8వది చాలామంది మిస్ అయ్యే ముఖ్యమైన విషయం ఇదే. ఇంతవరకు పూజా విధానం చూసాం, కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. పూజలో వస్తువులు ఎక్కువగా ఉండటం కంటే భక్తి, శ్రద్ధ, పరిశుభ్రత, మంచి మనస్సు చాలా ముఖ్యమైనవి. ఏదైనా వస్తువు లేకపోయినా భయపడవలసిన అవసరం అస్సలు లేదు. మీ కుటుంబ ఆచారం, స్థానిక సాంప్రదాయం ప్రకారం పూజ చేసుకోవచ్చు. అలాగే నిజమైన మట్టి వినాయకుడిని ఉపయోగించి నిమజ్జనాన్ని కూడా పర్యావరణానికి అనుకూలంగా చేసుకోవటం చాలా మంచిది. మీ ఇంట్లో వినాయక చవితికి తప్పకుండా చేసే నైవేద్యం ఏది? మోదకమా, ఉండ్రాలా, కుడుములా? కామెంట్లో అయితే తప్పక చెప్పండి. మీ ఇంటి సాంప్రదాయం కూడా మా అందరికీ తెలుస్తుంది. భక్తి శ్రద్ధలతో మన విఘ్నేశ్వరుని పూజించుకొని మన కుటుంబం మాత్రమే కాదు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవటం ఈ పండుగ యొక్క అందం. వినాయకుడు మీ ఇంట్లోని విఘ్నాలను తొలగించి మీ కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, సుఖశాంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఈ సంవత్సరంను ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారా? గణపతి బప్ప మోర్యా అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి పండుగ విశేషాలు, పూజా విధానాలు, తెలుగు పంచాంగం ప్రకారం వివరాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కి పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. గణపతి బప్ప మోర్యా. శ్రీ విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం, అలానే ధన్యవాదాలు.